ఇచ్చండి. మరి సమయం చాలా షార్ట్గా ఉంది. ఏదైనప్పటికీ రావడమే కొంచెం ఆలస్యంగా వచ్చాము అందరం. దేవునికి సందడి భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవునికి సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే వారం నుంచి కనీసం 7 గంటలకు ముందు రావడానికి ప్రయత్నం చేశారనుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అక్కడ దేవుడు కోప్పడి, దేవుడి సేవకులు కోప్పడి అందరం కూడా కలిగిగా ఉండడం కంటే పీస్ఫుల్గా సంతోషంగా ఒక అరగంట ముందు, ఆదివారం పూట ఒక అరగంట ముందు, గంట ముందు లేచిపోండి. లేచిపోయిన దేవుని సంది భయభక్తులు కలిగి ఉండి దేవుని సందికి వెళ్ళాలని మౌతులే మాట చెప్పకూడదు. కానీ జనరల్గా మేము పడుకునే టైం ఎప్పుడు 12 లోపు ఉండదు. 12 వారు సిలువేయబడిన తర్వాత ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత కూడా యేసు ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చి ఆయన లేచిన తర్వాత శిష్యులు 11 మందిని కూడా సమకూర్చి వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. జాగ్రత్తనండి. ఆఖరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయము, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు 18, 19, 20 వచనాలు దయచేసి విషయాలు చదివి అందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం పరిశీలన చేసుకుందాం. తీయండి. అయితే యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసము ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం తన వినుకుల్లో ఆశీర్వదించును గాక. హల్లెలూయా. 16వ వచనం గాని మనం చదివితే 11 మంది శిష్యులను యేసు ప్రభు తన యొద్దకు నిర్ణయించి గలిలయ కొండకు వెళ్ళి వారిని చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఎందుకంటే యేసు ప్రభు మృత్యుంజయుడిగా లేచాడు అనేటువంటి కొంతమంది సందేహం కూడా, శిష్యుల్లో కూడా కొంతమంది సందేహం వచ్చేసింది. ఓకే రైట్. ప్లీజ్ ఏం పెట్టారు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ 3 అంశాలు మనం ఒకటి పరిశీలన చేసుకుంటే, మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక మీరు వెళ్ళి ఏమన్నారు? సమస్త జనులను శిష్యులుగా చేయండి. జాగ్రత్త వినండి. శిష్యులుగా చేయండి. పైన ఆకాశమందు కింద భూమి యందు కూడా ఆయనకి సర్వాధికారం ఉంది. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి చెప్పుకుంటూ ఇక్కడ సమస్త జనులను కూడా శిష్యులుగా చేయండి. జాగ్రత్త వినండి. శిష్యులుగా తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు. అది అనుభవంతో కూడినటువంటి విషయాలు. శిష్యులుగా తయారు చేయడం అనేటువంటి విషయం అనేది సామాన్య విషయం కాదు. ఓకే, శిష్యులుగా చేయాలి. ఈ లోకం ఎంత కలుషితం అయిపోయిందంటే ప్రిదేం బిడ్డ ఆఖరి దినాల్లో అంత్యకాలంలో ఏం జరగాలో, ఏం జరగబోతుందో, ఏం చెయ్యాలో, ఏం చేస్తే బాగుంటుందో ఆత్మీయ జీవితానికి అది తన శిష్యులకు వివరిస్తున్నారు. సర్వలోకానికి వెళ్ళండి. ఓకే, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మార్క్స్ వార్తలకు వెళ్తే ఆ మాట కూడా మనం పరిశీలన చేద్దాం. ఓకే, 16వ అధ్యాయంలో ఒకసారి చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి 16వ వచనం మీరు సర్వలోకమునకు వెళ్ళి 15వ వచనం 16వ వచనం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. నమ్మిన వాడు కనబడనని
అక్కడ చెప్తున్నారు కొత్త భాషలు మాట్లాడతారని, నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందరు, మరణకరమైన దేవి త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. ఇలాగున ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి వారికి సహకారుడై ఉండి జరగవచ్చిన వాక్యమును స్థిరపరిచి ఉండేను. వాక్యము స్థిరపరచబడిచి ఉండేది. ప్రియమైన బిడ్డలారా, ఇది దేవునికి ఉద్దేశము. యేసుక్రీస్తు యొక్క సంకల్పం నెరవేర్చబడాలి. సమస్త జనులను శిష్యులుగా చేయాలన్నారు. బాప్తిసం ఇచ్చి ఉండాలన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చిచు. ప్రైజ్ గాడ్. ఇక్కడ 3 విషయాల గురించి చెప్తున్నారండి. ఒకటి సువార్త, రెండోది బాప్తిసం, మూడోది శిష్యులుగా చేయటం. ఈ 3 కార్యక్రమాల గురించి నేను ప్రస్తావించాలని ఆశ ఆసక్తి ఉంది. దేవుని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి సేవకుల ద్వారా కూడా చెప్పబడినటువంటి మాటను బట్టి మీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైనట్లుగా మరి శిష్యులుగా చేయాలనేటువంటి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ లోకం అంతా కలుషితంతో నింపబడింది. రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి దెయ్యాల బోధ, నికోలకుల బోధ, ఏమండి కలుషితమైనటువంటి బోధల్లో ఉన్నామండి. ప్రైజ్ గాడ్. ఇలాంటి బోధల్లో మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ఏ విధంగా మన ఆత్మానుసారంగా జీవించాలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఈరోజు. ప్రైజ్ గాడ్. సరే ప్రియమైన బిడ్డలారా, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇచ్చిచుండుడి అని చెప్పేసి తెలియజేశారు. కొంతమంది బాప్తిసాలు ఇచ్చేది చిలకరింపు బాప్తిసం, జెండా కింద బాప్తిసం, ఓకే, రకరకాల బాప్తిసాలు ఇస్తూ ఉంటారు. కానీ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చే బాప్తిసాలు చాలా తక్కువ అండి. అలాగే బైబిల్లో కూడా కొంతమంది చూసినట్లయితే చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చిచుండుడి అన్నారు కదా. మరి చూడండి, అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయంలో 2వ వచనం చూసినట్లయితే అక్కడ చూడండి, మొదటి వచనం చదవండి. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందారా అని వారిని అడగగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు అని అన్నారంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి వారికి తెలియదంట. మరి పూర్వం నుంచి పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి దేవుడు మరి ఐగుప్తు నుంచి ఐగుప్తు నుంచి తన ప్రజలను నడిపిస్తున్నప్పుడు పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్ని స్తంభంగా ఎవరు నడిపించారు? దేవుడు తన ఆత్మ నడిపించలేదా? దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి దిగి వచ్చినప్పుడు, అలాగే దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి దిగి వచ్చినప్పుడు ఆ పచ్చి దవడి ఎముక పట్టుకొని 1000 మందిని సంహరించలేదా? దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చినప్పుడు, సౌలు మీదకి కూడా దిగి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేయలేదా? మరి అలాంటప్పుడు ఆత్మ గురించిన సంగతి మనకు తెలియదంటే మరి అలా మారు మనసు ఉందా? నిజమైనటువంటి క్రైస్తవ సంఘంలో ఉన్నారా? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మాకు తెలియదని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు దేని గురించి మీరు బాప్తిజం తీసుకున్నారయ్యా, ఎవరిచ్చారు మీకు బాప్తిజం, ఏ విధంగా బాప్తిజం తీసుకున్నారంటే అప్పుడు ఏమంటున్నారు? యోహాను ఇచ్చిన బాప్తిజం మాత్రమే తీసుకున్నా అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆయన తర్వాత వచ్చినప్పుడు ఆయన అగ్నిలోను నేలలో మీకు బాప్తిజం ఇస్తాడని చెప్పారు కదా అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మలను కూడా బాప్తిజం ఇస్తాడని చెప్పారు కదా. ఆ మాటను విని వారు వెంటనే ఏం చేశారంటే సెకండ్ టైం కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందారు. సెకండ్ టైం చూసారా? చాలా మందికి డౌట్ ఉంటది. చాలా మందికి గతించినటువంటి దినాల్లో డేవిడ్ అని చెప్పి ఉండేవారు మన దగ్గర. ఆ డేవిడ్కి ప్రైజ్ గాడ్ బాధ అంటే ఇష్టమేనంట, సహవాసం అంటే ఇష్టమేనంట. ప్రైజ్ గాడ్. పరిచయం కొంచెం కష్టం అయిపోయిందంట, ఆయనకి లార్డ్ స్టేబుల్ ఇవ్వలేదంట. అందుకని చెప్పేసి ఆయనేమో వెళ్ళిపోయాడు. ప్రైజ్ గాడ్. లార్డ్ స్టేబుల్ ఎలా అవుతుంది చెప్పండి? ఏమండి, బాప్తిసం పొందాలి కదండి. మారు మనసు లేని బాప్తిసం, దేవుని ఆత్మ నడిపింపు ఉండదు. ఎవరు ఇష్టవంతులు వెళ్ళిపోతుంటారు. రకరకాల బోధలు సమాజంలో యూట్యూబ్లు ఆన్ చేస్తుంటే ఎవరికి నచ్చినట్టు వారు బోధలు చేస్తూనే ఉంటారు. అలాంటి బోధలు ఆలకించి కొంతమంది ఏం చేస్తున్నారు?
కలిపి చెరిపడి బోధ. ఆ బోధలు ఆలకించి మనసులు చెరిపేసుకుంటున్నారు, సత్యాన్ని అనుసరించట్లేదు. మీసాలు గంటలు ఎందుకు తీయాలని కొంతమంది రకరకాలైనటువంటి ఆ కన్ఫ్యూజన్ లో వచ్చేస్తున్నారండి బోధకులు. కొంతమంది వస్తువులు ధరించుకొని ఉన్నారు. ఏం బోధ అండి ఇది? బైబిల్ ఎంత స్పష్టంగా ఉందండి. వస్తువులు తీసేసినట్టుంది. కొత్త నిబంధనలు పాత నిబంధనలో ఉంది. లోకానికి వేరుగా ఉండి వారి నుంచి ప్రత్యేకంగా ఉన్నాడు, వేరుగా ఉండాలని చెప్పి బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంటే రకరకాల బోధలు, ఈ బోధలు ఆలకించి కొంతమంది సంఘాలు కూడా వెళ్ళడం మానేసి లోకంలో చాలా మంది కలిపి చేరిపడే బోధలు. కొంతమంది అయితే డిజిటల్ ఆ యొక్క మినిస్ట్రీస్ ఓపెన్ చేసేసి తెరలు పెట్టేసి ఇంకా అక్కడే కూర్చోబెడతారు. సేవకులు కూడా అక్కడ రారు, ఆ డిజిటల్ అక్కడే ఉంటారు. ఎక్కడో వాళ్ళ కంట్రోల్ రూమ్ లో ఉండి ప్రసంగం కలుస్తుంటుంటారు. ఇక్కడెక్కడో అక్కడక్కడ తెరలు పెట్టేసి వాళ్ళు అక్కడ ఆ వాక్యాలు విని ఇంకా అక్కడే వాళ్ళ కాలం గడిపేస్తారు. ఇంకా వాళ్ళకి ప్రత్యేకత ఉండదు, మారి మనసు ఉండదు, రక్షణ ఉండదు. వాళ్ళు బాప్తిసాలు ఇచ్చే వాళ్ళు వేరు, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు వేరు, వాళ్ళు పెళ్లి చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రెసిడెంట్ మరి అలాగే కదా ఇప్పుడు ట్రైపోనాకు మ్యాచ్ చేసామే. ప్రెసిడెంట్ అక్కడ స్టీఫెన్ పాల్ గారు చర్చికి వెళ్తుంటారంటే వాళ్ళు మౌత్లో చెప్పకూడదు విషయం. సరే, స్టీఫెన్ పాల్ గారు చర్చికి వెళ్తూ ఉంటారు. వారికేమో చూడండి, ఎవరైనా ముందుకు వచ్చారా వాళ్ళ పక్షాన్ని మాట్లాడడానికి వాళ్ళ సంఘంలో వాళ్ళు లేదే. మన ట్రైపోనా గురించి మొన్న ఇక్కడికి వెళ్ళాం. ప్రెసిడెంట్ ఎవరు వెళ్ళారండి? ఎవరు చేశారండి? వంటల దగ్గర నుంచి సహకరించే వాళ్ళు అందరే. కనీసం వాళ్ళ అక్క కూడా దగ్గరికి రాలే. వాళ్ళ అక్కకి జాగ్రత్తగా వచ్చింది 11 గంటలకు, 11:30కు వచ్చింది వాళ్ళ అక్క. చూడండి, వాళ్ళ అక్క 11:30కు వచ్చింది, పక్క ఊర్లో ఉండి. అంతకంటే దూరం నుంచి వచ్చి తెల్లవారులు వంట చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ట్రైపోన్ వచ్చింది ఇదేనా? ఓకే, ఏమమ్మా ట్రైపోన్ అంతేనా? మీ అక్క బాబు ఎన్ని గంటలకు వచ్చారు? 11 గంటలకు వచ్చారు. అలాగని సహకరిస్తారు శరీర సంబంధికులు, రక్త సంబంధికులు. ఎవరు చేస్తారండి? సంఘం వాళ్ళు కాకపోతే ఇప్పుడు స్టీఫెన్ పాల్ గారు అక్కడెక్కడో హైదరాబాద్లో వాళ్ళ మినిస్ట్రీ ఉంటుంది, అక్కడ నుంచి బోధ చేస్తారు. ఇక్కడ స్క్రీన్లు పెట్టి వింటారు. ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఇదేం పెట్టారా? సత్యమైన బోధ, సత్యమైన సహవాసాలు మనం ఉన్నాం, తెలుసుకోలేకపోతున్నాం, సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. సాతాను గారు అందరితో తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు, గ్రహించలేకుండా గుడ్డుతనం తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు. మన నేతలు తెరుచుకుందాం. డిజిటల్ మినిస్ట్రీస్ అంట. తెరలు పెట్టేసి అక్కడ కూర్చొని ఇంకా అక్కడే నేను కాలు కడుక్కుంటే కొంతమంది సెల్ ఫోన్లైన కాలు మీద కాలు వేసుకుని మరి వింటుంటారు వాక్యాలు. అంతే, దేవుని భయముడు, దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆదివారం. ఎవరు ఎలా అవుతాయి చెప్పండి? సేవకులు ఉండాలి, సంఘం ఉండాలి. వాళ్ళ గురించి ప్రత్యేకంగా పర్టికులర్గా వాళ్ళ గురించి బాధ్యత వహించి వాళ్ళు ఉండాలండి. సేవకులు దేవుడు ఎందుకు నియమించారండి? దేవునికి ధర్మశాస్త్రం వారి నోట నేర్చుకుంటారనే కదా. మలాకి గ్రంథాలకు వెళ్ళిపోయినా అక్కడ మనకు కనపడుతూ ఉంటది. ప్రత్యేకంగా శిష్యులను తయారు చేయుడి. తండ్రి యొక్క, కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తీసం. ఎందుకు బాప్తీసం? చాలా మందికి సున్నత పొందుటి అంది ఏమీ లేదంట, పొందకపోవుటి అంది ఏమీ లేదంట. కొత్త సృష్టి పొందుటి ముఖ్యమైన అపోస్తులైన పౌలు చెప్పిన సందర్భాన్ని తీసుకొచ్చేసి మరి సిలువలో వేయబడిన దొంగ ఎక్కడ సున్నత పొందేశాడండి? అట్లోకానికి వెళ్ళిపోలేదా అని కొంతమంది ఏ లాజిక్ తో మాట్లాడతారండి కొంతమంది. ఆ సందర్భం ఏంటి, ఆ సమయం ఏంటి, ఎందుకు అలా చెప్పారు అవన్నీ అక్కర్లేదా? మరి దేవుడు ఏం చెప్తున్నాడండి సున్నతి గురించి? యేసయ్య ఏం చెప్పారు? ఆదికాండంలోనే మీకు రాయబడి ఉంది. చదవండి ఒకసారి. 17-11 వచ్చిన చదవండి. ఆదికాండంలో ఏం రాయబడి ఉందో క్లియర్గా స్పష్టంగా రాయబడి ఉందో చదవండి. ఎవరెవరికి మధ్యలో? తండ్రి అంటాడు దేవుడికి. చూడండి, నాకు మీకు మధ్యలో నిబంధనకు సూచనగా 8 దినముల వయస్సు గలవాడే. మీరు సున్నతి పొందవలెను. ఒకవేళ సున్నతి పొందకపోతే వాడి పరిస్థితి ఏంటి? 15 వచ్చిన చదవండి ఎలా ఉంటుందో. అనగా ఎవరి గోప్యంగా చర్మమును సున్నతి చేయబడదు అట్టివాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడు. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడు. వారు నా నిబంధన మీరిపోయి ఉన్నాడు. చూసారా? సున్నతి నువ్వు పొందకపోతే దేవుని కట్టడాన్ని మీరిపోయావు, దేవుని నిబంధన మీరిపోయావు, నీవు సమాజంలో బ్రతకడానికి వీలు లేదు అని బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ మాట ఇంకొక విధంగా సమాజంలో తీసుకున్న వ్యతిరేకులు కాదు. ఇదేం పెట్టారా? దేవుని యొక్క సమాజంలో చేర్చబడ్డావు అంటే క్రీస్తు శరీరంలో పానివాడి అయి ఉండాలి. అంటే
ఒక్కవేళ నువ్వు సున్నతి పొందకపోతే నువ్వు దేవుని నిబంధన ఉల్లంఘించిన వాడివే, చట్టాన్ని త్రోసివేసిన వాడివే. అట్టివాడు మరి ఈ రోజుల్లో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి సన్మానం చేసి పూలదండలు వేసి ఇలా ఉండాలండి, ఇలాగ అతిక్రమించిన వాడికి ఈ విధంగా గణపరచబడతారండి అని చెప్పి సన్మానం చేస్తారండి. ఏం చేస్తారు? చట్టాన్ని చేతిలో తీసుకెళ్తే ఏమీ లేదు. ట్రాఫిక్ రూలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు చెప్పండి? బైక్ లాక్కోవట్లేదా? సీట్ చేయట్లేదా? ఏం చేస్తున్నారు? లైసెన్సులు తీసుకోవట్లేదు, రద్దుపరచట్లేదా? ఎందుకని? చాలా మంచి పని చేసేవారు, ఆయన సన్మానిస్తున్నారా? ఫైన్ వేయట్లేదా? కారణం ఏంటి? చట్టాన్ని చేతిలో తీసుకున్నామని కదా. మరి మనుషులు చేసిన నిబంధనకి అంత పట్టుదల, అంత క్రమశిక్షణ ఉంటే, అంత కఠినమైనటువంటి పనిష్మెంట్ ఉంటే, జీవం గల దేవుడు పరలోకం చేర్చాల్సినటువంటి దేవుడు ఆయన స్వరూపాన్ని నిన్ను నిర్మించుకొని నీ కొరకు అనేకమైన అద్భుత ఆశ్చర్యకాలు చేసి పరలోకాన్ని విడిచి కిందకి దిగివచ్చి నేను రక్షించడానికి, నీ శాపం నుంచి విమోచించి పరలోకాన్ని తీసుకొని ఇచ్చినారని తప్పించి తన స్వారూపులకు నేను మార్చి ఆయనతో పాటు కూర్చొని పెట్టుకోవడానికి నీ కొరకు ఇంత త్యాగం చేసినాడు. దేవుడికి కోపం రాదు? ఇదేం బిడ్డారా? ఆలోచించండి. ఆయన చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆయన ఊరుకుంటాడా? అట్టివాడు మరణశిక్ష పొందవాలి. మరి ఈరోజు ఆలోచించండి, మీకు అక్కర్లేదా? సిలువ మీద ఖచ్చితంగా ఎక్కడ సిలువ, ఎక్కడ శ్రమ, ఎక్కడ బాప్తీసు తీసుకున్నాడండి? అది లాజిక్లు చేస్తారే. ఓకే, అర్థం చేసుకోండి. అందుకే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారి బాప్తీసు ఇచ్చిచుండెడి. ప్రైజ్ గాడ్. గిల్గాల్ గురించి ఎందుకు చెప్పారు? యెహోషువ గ్రంథం 5 అధ్యాయాలకు వెళ్ళిపోతే 9వ వచనంలో ఏం చెప్తున్నారు? రాతి కత్తులు తయారు చేసి యెహోషువ రాతి కత్తులు తయారు చేసి ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు వారి ప్రజలందరూ కూడా, పెద్దలందరూ సున్నతి పొందినటువంటి వారు అందరూ చనిపోయారు. ఇప్పుడు కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. కొత్త జనరేషన్ సున్నతి పొందలేదు కాబట్టి వీళ్ళు సున్నతి కావాలి. చదవండి. ఇప్పుడు 9వ వచనం, 8, 9 వచనాలు చదవండి. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందిన తీరిన తర్వాత తాము బాగుపడే వరకు బాల్యములో చోట్ల నిలిచి, అంటే సున్నతి పొందకపోతే బాగుపడలేదంటే దాని అర్థం ఏంటి? అప్పటికి వారి మీద వెళ్తున్నాయి రకరకాల రోగాలు, దెయ్యాలు, సమస్యలన్నీ పీడిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే సున్నతి పొందుకున్నారో అప్పుడే వారు బాగుపడడం జరిగింది. ప్రియదేం బిడ్డలారా, అప్పుడే వాళ్ళు రోగాల నుంచి విడుదల పొందారు, దుష్ట దయ్యాల నుంచి విడుదల పొందారు, సమస్యల నుంచి విడుదల పొందారు, వారు బాగుపడ్డారు సున్నతి పొందిన తర్వాత. ఈ రోజు నీకు సున్నతి వద్దా? సున్నతి అంటే దేనికి సాదృశ్యం? అప్పుడు గోప్యంగా చర్మం కట్ చేయబడింది. కొలసలి రాసిన పత్రిక వచ్చేసరికి 2వ అధ్యాయము 11, 12 వచనాలు దానికి సాదృశ్యం ఏమన్నారు? చేతులతో చేయబడిన సున్నతి మీరు పొందితే అన్నారు. శరీరతో కూడిన స్వభావమును విడిచిపెట్టి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి అనగా విశ్వాసము వలన బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడితిరి. ఆయన మృతుల నుండి లేపిన వాడు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మీరు లేపబడ్డారు. చేతులతో చేయబడిన సున్నతి. అప్పుడు పూర్వం ఓల్డెన్ డేస్ లో, పాత నిబంధన కాలంలో చేతులతో చేయబడినటువంటి సున్నతి. ఇప్పుడు చేతులతో చేయబడని సున్నతి. అదేవిధ సున్నతి చేతులతో చేయబడిన సున్నతి. అంటే ఇదేంటి? విశ్వాసం వలన కలిగినది అని. అప్పుడైతే ప్రతి ఒక్కరి గోప్యాంగ చర్మమును కట్ చేసి దాన్ని సున్నతి చేసేవాడు. ఇప్పుడు అది కాదు. దానికి సాదృశ్యమే పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు మనం చదివినట్లయితే అందులో చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా నోవాహు వాడ ద్వారా రక్షింపబడినటువంటి వారిని 80 రక్షించబడ్డారు. దానికి సాదృశ్యమే ఇప్పుడు నీటి ద్వారా బాప్తిస్మం అని చెప్పేసి 21వ వచనంలో చాలా క్లారిటీ ఇస్తున్నారు. అందులో ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరం. అంటే నువ్వు నిర్మలుడుగా ఏ విధమైనటువంటి ఆ యొక్క నిందలు మోపబడకుండా ఐగుప్తు యొక్క నింద. అందుకే అన్నారు గిల్గాల్ అని చెప్పేసి. దేనికి సాదృశ్యం? గిల్గాల్ అంటే దొర్లించబడుట.
ఐగుప్తుకి అవమానము దొర్లిపోవుట. యెహోషువ గ్రంథంలో మనం చూసిన 5, 8, 9 వచనాల్లో అంటే నిందలు, ఐగుప్తుకి అవమానం, నిందలు తొలగిపోవాలి. అందుకే దానికి సాదృశ్యంగా పేతురు రాసినటువంటి పత్రికలు చెప్తున్న మాట ఏంటంటే నిర్మలుడుగా జీవించడం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆహరణమైపోయి తండ్రి రాజ్యములు కూడిపాల్సిన ఆశ్రయుడై ఉంది. అక్కడ అనేకమైన దూతల మీద అధికారం పొందాడని అదే అధ్యాయంలో ఆ కింద రాయబడి ఉంటది. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారమునందని వాడై దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. నీవు కూడా రక్షణ పొందుకుంటే నీవు కూడా పైన నుంచి శక్తిని పొందుకుంటావు. దేవుని యొక్క రాజ్యములో నీవు వారసులు ఉంటావు. ఆయన ఎదుటి కూర్చుని పెట్టుకొని ఇస్తాడు. ప్రియదేని బిడ్డలారా, నీవు సున్నతి పొందడానికి ఇష్టపడకపోతే నమ్మి బాప్తిసం పొందిన వారి వల్ల రక్షణ కలుగును, నమ్మని వారి వల్ల శిక్ష. నమ్మకపోతే శిక్ష. మార్క్స్ వార్తలు మనం చూసాము. అందుచేత రేపు వచ్చి 25 డిసెంబర్ 25కి బాప్తిసం గురించి ప్రిపరేషన్ గురించి ముందుగా దేవుడు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇదొక పార్ట్. ఓకే, బాప్తిసం గురించి ఒక పార్ట్. సమయం కొంచెం ఉంది కాబట్టి క్లుప్తంగా వివరిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులను తయారు చేయుడి. శిష్యులను సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులు తయారు చేయడానికి సామాన్యమైన విషయం కాదండి. శిష్యులుగా, విశ్వాసిగా నువ్వు రక్షణ పొందడానికే నీకు సంవత్సరాలు అవసరం వస్తే ఒక శిష్యుడు తయారు చేయాలంటే, శిష్యుడిగా మార్చబడాలంటే చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. సరే, ఏదైనప్పుడు కూడా ఈ లోకంలో సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి కొన్ని కలిపి చేరిపోయేటటువంటి బోధలు కొన్ని ఉంటాయి. ఆ బోధల నుంచి ప్రత్యేకంగా ఉండమని ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నారండి. త్వరగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు మనం చదివినట్లయితే చాలా క్షుణ్ణంగా చాలా విషయాలు అందరూ కనపడతాయి. క్లుప్తంగా అందరూ వివరించడానికి ఆశపడుతున్నాను. తీతుకు రాసిన పత్రిక తీయండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును మనందరి విశ్వాస విషయంలో తీతుకు శుభమని చెప్పారు. ఆయనది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును ఎంతకాలమునందు బయలుపరచెను. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క వాగ్దానాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ చెప్తున్నాడు. అనాది కాలములో దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి ఇక్కడ మాట అపొస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు రండి 5వ వచనానికి వెళ్ళిపోతాం త్వరగా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపము ఉన్న వాటిని దిద్ది. చూసారా, నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని లోపముగా ఉన్నవి దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించి నిమిత్తమే క్రేతులో నిన్ను విడిచి వచ్చి క్రేతు ప్రజలు అలాంటి వాళ్ళు తెలుసా? క్రేతులో ఉన్న సమాజంలో క్రేతులో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఎందుకు తీతుని విడిచిపెట్టి వచ్చాడంటే, క్రేతులో ఉన్న వాళ్ళందరూ అబద్ధాలు సృష్టించేవాళ్ళు. వారిలో ఒకడు అబద్ధాలు కలిగి చేసి మోసాన్ని చేసి సత్యాన్ని అసత్యంగా మార్చి అబద్ధకరమైనటువంటి బోధలు బోధించి వారు క్రేతీయులు. ఆ క్రేతీయుల్లో లోపముగా ఉన్న వాటిని దిద్ది నిన్ను అందుకే అక్కడ ఉంచానయ్యా అని తీతుతో చెప్తున్నాడు. తీతుతో అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించు అన్నాడు. ఆ పెద్దల యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, వారి క్వాలిటీలు ఏంటో ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నారు. ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. ఏకపత్ని పురుషుడు 33 పెట్టుకోకూడదు. ఒకే ఒక భార్య. ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్య, ఒకే భర్త. భర్తకి ఇద్దరు ఉండకూడదు, భార్యకి ఇద్దరు ఉండకూడదు. వాళ్ళు దీనికి పనికిరారండి. దేనికి పనికిరారు? దేవుని యొక్క పరిసరికి పనికిరారు. పురుషుడు ఒకే ఏకపత్ని పురుషుడు,
దేవుని అధ్యక్షత పదవికి దేవుని యొక్క పరిచారకుడికి, యాజకుడికి లేదా శిష్యుడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఎలాంటిది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎవడైనా నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయమే నేరము మోపబడిన వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవారినయ్యుండి ఉన్న ఎడల పెద్దగా నియమింపవచ్చును. విశ్వాసం పిల్లలు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. వారు అవిశ్వాసులకు ఉండకూడదు. పిల్లలకు కూడా అంటే వారికి పుట్టిన పిల్లలు కూడా విశ్వాసులకు ఉండాలి. మద్యపాన ఆసక్తిగా ఉండకూడదని, దుర్వ్యాపారంలో నిందలు మోపవాడుగా ఉండకూడదని, దుర్వ్యాపారం చేసి అందులో నింద ఆయన వానాడ దోచుకున్నా కదా, ఏమయ్యా నాకు చక్కగా బోధించేత మైకి పట్టుకొని ఆనాడు దోచుకున్నా, ఈనాడు ఇది దోచేసుకున్నా, అది ఇస్తానని ఇవ్వలేదు, ఇది ఇస్తానని ఇవ్వలేదు, నువ్వు అలాగా ఆనాడు ఆ వ్యాపారం చేస్తావు, ఆనాడు ఈ వ్యాపారం చేసావు అని చెప్పేసి నిందల మోపవాడి ఉండకూడదు. కొత్త వలసలో చూడండి, దేవుని యొక్క సంఘానికి ఇక్కడ పరిచయకు వచ్చినప్పుడు కొన్ని లావాదేవీలు ఉండేవి. ఆ లావాదేవీలన్నీ క్లియర్ చేసేసుకున్నాం. నాకు రావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తిస్తారు, ఇవ్వలేమని ఇస్తారు. కావాలంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి అడగండి, మా మాస్టర్ గారికి ఎంత ఇవ్వాలని అడగండి, నాకు చెప్తారు కావాలంటే. ఓకే, ప్రేరేపింటారు తడి తెలుసుకుని నెంబర్ ఇస్తాను, తను ఫోన్ చేసి అడుగురు. కానీ నేను ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, క్లియర్ చేసి వచ్చాను చెప్తారు. కానీ చెప్తారు వాళ్ళే. ఇదేం పెట్టారా, దుర్వ్యాపారం వలన, లోకంలో వ్యాపారం వల్ల ఏ విధంగా నిందలు మోపబడకూడదు. నువ్వు పలానాడు ఇవ్వాలి ఎప్పుడు చేరిపోయావు కదా, నింద రానివ్వకూడదండి. నెక్స్ట్, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. నిందారహితుడై ఉండాలి. నింద మోపవాడిగా ఉండకూడదు. ఏ విధంగా నింద నీ మీదకి రాకుండా చూసుకోవాలి. అతడు స్వేచ్ఛాపరుడును, స్వేచ్ఛాపరుడై ముక్కోపియు మద్యపానియు పుట్టువాడును, దుర్లభం అపేక్షించేవాడు కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును బుద్ధి గలవాడును, నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడనై ఉండి తాను హితబోధ విషయమై ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో చెప్తున్నారండి. ప్రైజ్ గాడ్. అతిథి ప్రియుడిగా ఉండాలి, ముక్కోపుగా ఉండకూడదు. ఓకే, ప్రైజ్ గాడ్. ఇంకో మాట చెప్తున్నారండి అక్కడ. ప్రైజ్ గాడ్ చూడండి, 9వ వచనంలో ఏమంటున్నారంటే, 8వ వచనంలో అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును, 7వ వచనం చూడండి, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకులై నిందారహితుడై ఉండవలెను. నిందలు మోపవాడిగా ఉండకూడదు. దేని విషయంలో కూడా నింద మోపబడకూడదు. దేని విషయంలో కూడా మనలో లోపం చూపించకూడదు. దేని విషయంలో కూడా ఇతరులు మనకు లోపం చూపించాలంటే వాళ్ళు సిగ్గుపడాలంట. ఇదే తీతుకు రాసిన పత్రిక 2:8 వచనం ఉంటుందండి. 7వ వచనంలో పరపక్షం ఉన్నటువంటి వాడు మనకు వచ్చి చెడ్డ మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార్యం విషయమై కనపరుచుకొనుము. ఈ ఉపదేశం మోసము లేని దానిగా మాన్యమైనది గాను నిరక్షేపమైనది వాక్యములతో కూడినదై ఆమేన్ హల్లెలూయా. బోధ మోసము లేనిదిగా ఉండాలి. దుర్లాభం అపేక్షించే వారికి ఉండకూడదు. ఓకే, ధనాపేక్ష ఉండకూడదు. అక్కడ ఏం చెప్తున్నారు 7వ వచనం 2వ భాగంలో, గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడు అంటే నేను స్వేచ్ఛగా ఉంటానండి, నాకు ఎవరితో సంబంధం లేదండి, నా బోధ నాదే, నా పరిచర్య నాదే, నాది అని ఒంటరిగా ఉండకూడదండి. ప్రైజ్ లార్డ్. స్వేచ్ఛగా ఉండకూడదు. అందుకే మా ఆత్మీయ తండ్రితో మాకు కనెక్షన్స్ అవుతాయి. మా ఆత్మీయ తండ్రి పంపబడ్డాం కాబట్టి, మమ్మల్ని అభిషేకించి పంపబడ్డారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా దేవుని యొక్క సేవకులకి మాకు ప్రైజ్ ఇంటిమేషన్ జరుగుతూనే ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరుగుతుందో ప్రైజ్ గాడ్ ప్రతిదీ కూడా సేవకులకి మాకు ప్రైజ్ గాడ్ కనెక్షన్స్ ఉంటాయి. ప్రైజ్ గాడ్. స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటే ఫాస్ట్ గా నన్ను అభిషేకించి పంపించి ఇస్తారు కదా, ఇంకా ఆయనతో నాకేం సంబంధం లే అనుకుని నేను స్వేచ్ఛగా ఒంటరిగా నా సేవ అయితే నేను చేసుకుంటానులే అనుకోవడానికి లేదు. అలాగే చాలా మంది ఒంటరిగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అవ్వరండి, ఫెయిల్ అయిపోతారు. కొంతకాలం ఉన్నప్పటికీ దుష్టుడికి విజయం కొంచెం కాలం ఉంటుంది అన్నట్టుగా స్వేచ్ఛానుసారుడు అంట లస్యని జ్ఞానానికి విరోధం అంట. ఓకే, శాంతిని అందరూ రాయబడి ఉంటుంది. 18 మొదటి వచ్చిన చూడండి, జ్ఞానమునకు విరోధి, వేరుండు కోరువాడు స్వేచ్ఛానుసారుడు అంట. స్వేచ్ఛానుసారుడు వేరుండడానికి ఇష్టపడతారు.
అటువాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. చూసారా? ఇప్పుడు స్వేచ్ఛపరుడే ఉండకూడదంట. ఏమంటున్నారు నెక్స్ట్? ముక్కోపిగా ఉండకూడదంట. మద్యపాని కొట్టివాడిగా, దుర్లభం అపేక్షించేవాడు కాక, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహం గలవాడేండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడే ఉండవలెను. నమ్మదగిన బోధ గట్టిగా చేపట్టిన వాడే ఉండాలి. ప్రైజ్ గాడ్. సొంత బోధ కాదు, క్రీస్తు బోధ, యేసయ్య బోధ. ప్రైజ్ గాడ్. ఈ బోధ కొంతమంది మనం చూసాం, అన్య భాషలు మాట్లాడడానికి కొంతమంది నిరాకరిస్తుంటారు. అన్ని భాషలు మాట్లాడే భాషలు చెప్పేవాడు ఉంటుందంటే చెప్పాలంట. మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఉంటుందండి. మొదటి కొరింథీ 14:23 వచనంలో ఉంటుంది. భాషలతో 10,000 మాటలు మాట్లాడి కంటే భాషలు అర్థం చెప్పేవాడు చెప్పాలి. ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా, అందరూ సంఘం అంతా భాషలతో మాట్లాడుతూ ఉండగా ఉపదేశం పొందిన వారైన అవిశ్వాసులైన లోపలికి వారు లోపలికి వచ్చినట్లయితే వెర్రి మాటలు ఆడుతున్నాడు కనుక కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసులైనను ఉపదేశం పొందిన వాడనైనను లోపలికి వచ్చిన అందరి బోధ వలన తాను పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 వచనం వెళ్ళిపోతారండి. అపేక్షించుడి భాషలతో మాట్లాడుట. సహోదరులారా, 39వ వచనం నుండి కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడటకు ఆటంకపరచకుడి గాని, భాషలతో మాట్లాడడానికి ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగా జరగనీయుడి. హల్లెలూయా. ఎంత స్పష్టంగా రాయబడి ఉందో. చాలా మంది భాషలు వద్దండి, భాషలు అర్థం కాదు మాకు అంటారు. ఈ భాషలు ఎవరికి? దేవునికి, వారికి తెలుసండి. మాట్లాడే క్షమాభివృద్ధి యేసు ప్రభు చెప్పారు కదా, మార్క్స్ వార్త మనం చదివాం కదా. నా బాప్తిసం పొందేవారి వలన నమ్మిన వారిని సూచక్రియలు కనపడని. ఏంటి ఆ సూచక్రియలు? కొత్త భాష మాట్లాడుతారు, పాములను ఎత్తు పట్టుకుందరు, మరణకరమైన దేనిని అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థమందులు వారితో చెప్పాను. ఈలాగు ప్రభుని యేసు వారితో మాట్లాడిన తర్వాత చాలండి. కొత్త భాష మాట్లాడతారు. మరి బైబిల్లో యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు కదా, కొత్త భాష మాట్లాడతారు. ఏ భాష మాట్లాడితే అభ్యంతరాలా? కొన్ని రకాల సంఘాలు ఇంతే, వారు బోధలు ఇంతే. అందుకు కలిపి చేరిపోయే బోధ కాదండి. ప్రజోడు క్షమాభివృద్ధి, భాష మాట్లాడడానికి క్షమాభివృద్ధి కలుగు చేసుకుంటాడు. ఆ భాషలు ఆపేసుకుంటే ఆత్మను ఆర్పుకోవడానికి బైబిల్లో రాయబడలేదా? తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలు 5వ అధ్యాయంలో 19వ వచనంలో ఆత్మను ఆర్పుకోవడానికి స్పష్టంగా రాయబడి ఉంది. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయండి. హల్లెలూయా. అందుకే ఆత్మను ఆర్పుకుడి. చాలా మంది ఆత్మను ఆర్పిస్తున్న స్థితిలో చాలా మంది బోధలు అలా తయారవుతున్నారండి. బోధలో స్థితికి రాసినటువంటి పత్రికలో మనం ఉన్నాం. 9వ వచనం ఏం చెప్తున్నారండి? ఆ బోధను గట్టిగా పట్టుకోండి. ప్రైజ్ గాడ్. గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆ బోధ సత్యమైన బోధ, వాక్యమైనటువంటి బోధలో మనం ఉన్నాం. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తారండి. మొదటి కొరింథీ 7:17 వచనంలో మన దేని నిమిత్తం పిలవబడ్డామో, ప్రతి దానికి ఏ స్థితి నియమించునో దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందు నడుచుకొనవలెనని ఈ ప్రకారమే సంఘం అన్నిటిలో ఈ సంఘం అన్నింటినీ ఈ ప్రకారమే నియమించు అని చెప్పేసి అంటున్నాడు. ఏ స్థితిలో పిలవబడ్డ ఆ స్థితిలోని దేవుని కలిగి, ఆ స్థితిలోని దేవుని ఘనపరుచు, దేవునికి మహిమ కలిగి జీవించు. అక్కడ రోమిలకు రాసినటువంటి పత్రికలోకి వెళ్ళిపోతే రోమ సంఘాన్ని తెలియజేస్తూ 6:17 వచనం అంటారు. చూడండి, మునుపు పాపానికి దాసులై ఉంటిరి, ఉపదేశ క్రమమునకు అప్పగింపబడుతురు, దానికే హృదయపూర్వకంగా లోబడాలి. మీరు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారో దానికే లోబడు. వేరు వేరు భిన్నమైనటువంటి బోధలు తట్టు ఆ సతీష్ కుమార్ ఎలాగా, లాలెలగా, లీలలుగా అలా చేస్తారు, ఇలా చేస్తారు, వాళ్ళింటికి ఎలా చెప్పారు, వీళ్ళింటికి ఎలా చెప్పారు అనేటువంటి డబల్ మైండ్, దిమస్కత్వం, రకరకాల ఆలోచనలు వద్దు.
ఏ బాధకు నువ్వు అప్పగించబడ్డావో, ఏ బాధ కరెక్ట్ అని నువ్వు నమ్మావో, ఏది సత్యమని తెలుసుకున్నావో దానికే, ఆ ఉపదేశ క్రమమునకే నువ్వు దాసుడై ఉండాలంట. కిందకి చదవండి ఇంకా. మీరు పాపమును విమోచింపబడి నీతికి దాసులైతిరి. మీరు నీతికి దాసులైతిరి కదా. దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి చాలా మా ప్రేమ వాడు. ఇప్పుడు రండి, రోమిలకు రాసిన పత్రికలో 16 ఇచ్చాక వెళ్ళిపోతాం. 17 నుంచి 19 చదువుకున్నా త్వరగా. రెండు మాటలు చూసి ముగించేస్తారు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేక సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండడి. ఆమేన్. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా ఆమేన్ వారి నుంచి తొలగిపోవండి. వాళ్ళ కలిసి ఉండకండి. మీ బోధలకు, దేవుని వాక్యానికి విరోధముగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి వారిలో మీరు ఉండొద్దు. వాళ్ళ నుంచి వేరే ఉండండి, తొలగిపోండి. బైబిల్ అంతా స్పష్టంగా చెప్తుంది. సత్యమైనటువంటి బోధ, వాక్యానుసరైనటువంటి జీవితాన్ని అనుసరించినటువంటి బోధ, ఆ బోధలు నిలిచి ఉండండి. ఆ బోధలు నిలిచిన వాక్యం చెప్తుంది కదా. కంటించండి. ఇప్పుడు అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు. ఆమేన్. ఎందుకు వారిని తొలిపోమన్నారు? అట్టివారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాక కడుపునకే దాసులే. మాటల వలనను నువ్వు దేవునికి దాసుడా, కడుపుకి దాసుడిగా ఉండాలా? దేవునికి దాసులే ఉండాలి. నెక్స్ట్, వారి ఇంపైన మాటలను చెప్పి ఇచ్చుకముల వలన నిష్కపటమైన మనస్సులను మోసపుచ్చుతారు. ఆమేన్. కంటించేయండి. మీరు మేలు విషయం ఎలా ఉండాలి? జ్ఞానులుగా ఉండాలి. కీడు విషయమై నిష్కపటులై ఆమేన్. మేలు విషయంలో జ్ఞానులుగా ఉండాలి. దుష్టత్వ విషయంలోనంట పసిపిల్లలై ఉండాలని రోమిలకు రాసినటువంటి పత్రికలో రాయబడి త్వరగా చదవండి. ఆ మాట కూడా దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శేఖరం చిత్తగా తొక్కించును. ఆమేన్. వద్దండి ఇంకా. ఓకే, ప్రియమైనటువంటి బిడ్డలారా, మరొక మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 14:20 చదవండి. దుష్టత్వ విషయంలోనంట బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండాలి. పసిపిల్లలకు ఉండకూడదు. బుద్ధి విషయం అందరూ పసిపిల్లలు అయిపోతున్నారండి. బుద్ధి విషయంలో పసిపిల్లలకు ఉండొద్దు. దుష్టత్వ విషయంలో పసిపిల్లలుగా ఉండండి. దుష్టత్వ విషయంలో పసిపిల్లలుగా ఎందుకు ఉండమంటున్నారు? బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండాలి. చాలా మంది దుష్టత్వ విషయంలో పెద్దవారుగా ఉంటున్నారు. దుష్టత్వం చేయడానికి నాకు అధికారం లేదా, నాకు స్వతంత్రం లేదా అని దుష్టకార్యాలు చేయడానికి అధికారం సంపాదించడం కాదండి. దుష్టకార్యాలు చేయడానికి అంటే పసిపిల్లలుగా ఉండు, కానీ బుద్ధి విషయంలో మాత్రం పెద్దవాడిగా ఉండు. అదే మాట చెప్తున్నాను అక్కడ. 20 మళ్ళీ చదవండి. సహోదరులారా, బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దండి. ఎవరికైనా ఇవ్వాలనుకోండి, పసిపిల్లలకి ఏం తెలియనట్లు నోట్లో నేను పెట్టుకొని సంపడించుకొని కూర్చుంటారు. చూడండి, పసిపిల్లలు అలా ఉండకూడదు. మీరు చేసే విషయం అబ్బాయి నాకేం తెలియదండి, మా ఊరు నాకు చూసుకుంటారండి. మేలు చేయడానికి ఏమో నీకు తెలీదా? దుష్టత్వం చేయడానికి తెలుసా? అప్పుడు బుద్ధి, అప్పుడు పెద్దోడువా? అప్పుడు నీకు అన్ని తెలిసిపోయాయా? బైబిల్ ఏం చెప్తుంది క్లియర్ కట్గా? దుష్ట పనులు చేయడానికి పసిపిల్లలు కూడా నీకు నాకేం తెలియదు అండి, దుష్ట పని చేయడం నాకేం తెలియదు అండి అన్నట్టు ఉండవు. ఇప్పుడున్నాడు మా మోజెస్ సాంగేలు ఉన్నాడు. దుష్ట పనులు చేయడానికి తెలియదు, మంచి పనులు చేయడానికి తెలియదు. పసిపిల్లలకు ఉండవు దుష్టత్వ విషయంలో, కానీ మేలు చేసే విషయంలో బుద్ధిమంతుడిగా ఉంది. అది బైబిల్ చెప్తుంది. మేలు చేసే విషయంలో జ్ఞానవంతులుగా ఉండాలని రోమిలకు రాసిన పత్రికలో చెప్పారు. కొరింథీ సంఘాన్ని చెప్తూ అక్కడ ఏం చెప్తున్నారంటే దుష్టత్వ విషయంలో నువ్వు బుద్ధిగా ఉండు, బుద్ధి విషయంలో పెద్దవాడిగా ఉండు. రైట్. ఈ బోధ రండి. ఇప్పుడు తిమోతికి రాసినటువంటి పత్రిక 1 తిమోతి 4:6 చదవండి. ఈ సంగతులు సహోదరులకు వివరించిన నీవు అనుసరించి వచ్చుచున్న విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు మంచి పరిచారకుడివై ఉండు. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన సుబోధ, ఆ సుబోధలో నువ్వు పెంపారుచు, ఆ వాక్యములో నువ్వు కట్టబడుచు మంచి పరిచారకుడిగా.
శిష్యుల గురించి చెప్తున్న మాట అది. ప్రైజ్ లార్డ్. ఆఖరికి 2 మాటలు చెప్పి ముగిస్తానండి. ఇప్పుడు మనం కాలాన్ని బట్టి చూస్తానంటే ఎలా ఉండాలి? కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలి? పాలు తాగిన వారికి ఉండాలన్నారా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:5 11-12 వచనాలు చదవండి. వీటిని గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవే గాని ఆ. మీరు వినుటకు వినుటకు మందులైపోయారు. చాలా విషయాలు ఉన్నాయి. 12వ వచనం, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు బోధకులుగా ఉండవలసిన వారే. ఏ వ్యక్తులను మొదటి మూలపాటును ఒకడు మీకు మరలా బోధింపవలసి మళ్ళీ వచ్చెను. ఇంకొకరు బోధించవలసిన పరిస్థితి ఏర్పరచుకుంటున్నాం. మీరు పాలు త్రాగవలసిన వారే గాని పాలు త్రాగవలసిన స్థితిలో బలమైన పసిపిల్లలు ఆహారం ఉన్నారంట. తినగలవారు కారు. పసిపిల్లలు చూడండి, పాలు తాగే స్థితిలో ఉంటారు. మా మోజెస్ అమెరికా ఇవ్వండి పాలు తాగుతారు గడగడమని. ఓకే, పసిపిల్లలు పాలు తాగే స్థితిలో ఉంటాం అదండి. అలా ఉండకూడదు. కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలి? బోధకుల్లా ఉండాలి. అంటే అన్ని తెలిసిన జ్ఞానాంతరం కలిగినటువంటి వాడే ఉండాలని కింద రాయబడిన ఖండించేయండి. మరియు పాలు త్రాగు ప్రతి వాడును ఆ. శిశువే గనుక శిశువే గనుక నీతి వాక్య విషయంలో ఆ. అనుభవం లేని వాడై ఉన్నాడు. అనుభవం లేని వాడే ఉన్నాడంట. వయసు వచ్చిన వారు వయసు వచ్చిన వాడు అభ్యాసం చేత అభ్యాసం చేత మేలు కీడులను మేలు కీడులను వివేచించడం వివేచింపగలరు. సాధన చేయబడిన జ్ఞానేంద్రియులు జ్ఞానేంద్రియములు కలిగి కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును. ఆమేన్. మేలు కీడు విషయం జ్ఞానేంద్రం కలిగిన వాడు ఉండాలి. బోధించినటువంటి వాడు. ప్రైజ్ గాడ్. ఈ కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? పసిపిల్లలా ఉండాలా? పాలు తాగే వాళ్ళ ఉండాలా? మీ నోట్లో మళ్ళీ ఇంకొకరు పాలు పేపర్ పెట్టాలా? ఆ స్థితిలోకి ఎదిగారా? ఆ స్థితిలో ఉంటే ఇంకా పాలు పోసే పరిస్థితి కదా. పాలు పోసేవాడు ఇంకా పసిపిల్లాడే కదా. వాళ్ళ బలం ఇంకెక్కడ ఉంటది? ఈ కాలాన్ని బట్టి చూస్తే నువ్వు బలంగా ఉండాలి. ఈ కాలాన్ని బట్టి చూస్తే నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఈ కాలాన్ని బట్టి చూస్తున్నట్లయితే నువ్వు ఎలా ఉండాలి? ఇంకా పసిపిల్లలు జోలాలి లాలిలా నమ్మలాలి అని పాట పాడాలా నీకు? పసిపిల్లలు తయారవుతావు రోజు రోజుగా. అదేనా బాగా చెప్తున్నారు దేవుని వాక్యం. అదేనా? ఎలా ఉండాలి? పసిపిల్లలా ఉండకూడదు. జ్ఞానేంద్రం కలిగిన వాడే, వయసు వచ్చినటువంటి వాడు. మళ్ళీ నాటకు వచ్చిన తర్వాత బంగిరం అనుకో, పాకుతున్నాం అనుకో, మురుగు తెగిపోతానన్నా జాగ్రత్త. ఓకే, మురుగు తెగిపోయి పసిపిల్లలా ఉండకూడదు మనం. ఓకే, దానివల్ల మనం దెబ్బతింటాం. లాస్ అయింది మనమే. నాకేం తెలియదండి, సువార్త చెప్పడం నాకు రాదండి, అర్థం చేయడం నాకు తెలియదండి, నాకు అంత జ్ఞానం లేదండి, నాకు చదువు లేదండి, నాకు అంత బుద్ధి లేదండి. వెళ్ళిందేమో సంవత్సరాలు, నేర్చుకుంటుందేమో బాధ, అపోస్తుల బాధ. నాకేం తెలియదండి, నోట్లో బాగా పెట్టుకున్నానండి, అదే నాకేం తెలియదండి. ఇది మనకు వచ్చినటువంటి సిద్ధాంతం, నేర్చుకున్న సిద్ధాంతం. ఓకే, శాంతి గంధం చూడ 4:2 వచ్చిన చూసి ముగించుకోండి త్వరగా. హల్లెలూయా, స్తోత్రం. శాంతి గంధం నేను మీకు సదోపదేశం మళ్ళీ మూల పాఠాలు మళ్ళీ ఇంకొకటి బోధించవలసిన పరిస్థితి ఏర్పరచుకుంటున్నాం మనం. నేను మీకు సదోపదేశం నేను మీకు సదోపదేశం చేసేదన్నా. మొదటి వచ్చిన చదివినా, కుమారులారా కుమారుడా తండ్రి ఉపదేశం వినుడి, నీ తండ్రి ఉపదేశం విను. వివేకం నందునట్లు నిన్ను ఆలకించుడి. రక్షించిన కన్నా తండ్రి, నీ తండ్రి యొక్క ఉపదేశం విను. మీరు వివేకం నందునట్లు ఆలకించుడి. నేను వివేకం నందునట్లు ఆలకించండి. నేను మీకు సదోపదేశం నేను మీకు చేసేదను. సదోపదేశం చేసేదను. నా బోధన త్రోసివేయను. నా బోధన త్రోసివేయకండి. హల్లెలూయా. ఆ బోధన నిలిచండి, ఆ బోధన త్రోసివేయకండి. అపోస్తుల బోధ సత్యమైన బోధ. ఆ బోధన నిలిచే మీరు సువార్త చేయండి. ఆ బోధన నిలిచిన పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని గొప్పలుగా చేస్తారు. దేవుడు కొద్ది మాట్లాడుతానంటూ దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం.